జగిత్యాల పంచాయతీ ప్రజాభవన్ కి చేరుకుంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. తన వర్గం కౌన్సిలర్లతో ప్రజాభవన్ కి వచ్చారు జీవన్ రెడ్డి. పార్టీ అధినాయకత్వంతో జీవన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. జగిత్యాల తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్పర్సన్, చైర్మన్ ఎన్నిక పరిషత్, కార్పొరేషన్ చైర్మన్ల కోసం మొత్తానికి క్యాంపు రాజకీయాలకు తెరలేసింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం ఒక ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న పరిస్థితి. అది కూడా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి జగిత్యాలలో సంబంధించి మాత్రం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. గత కొద్ది కాలంగా జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ గా కొనసాగుతున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మొత్తానికి జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ గా మారిన పరిస్థితి. దాన్ని మొదటి నుంచి వ్యతిరేకించుకుంటూ వచ్చారు జీవన్ రెడ్డి. ఇదే సందర్భం, ఈ నేపథ్యంలో మొత్తానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి సంజయ్ తో విభేదించి తన కాంగ్రెస్ పార్టీలో తను రావడాన్ని వ్యతిరేకిస్తూ తను ఒక సొంతంగా స్వతంత్ర అభ్యర్థుల్ని తన మార్పుతో జీవన్ రెడ్డి సొంతంగా తన అభ్యర్థులను నిల్చోబెట్టాడు మున్సిపల్ ఎన్నికల్లో. సంజయ్ కూడా అలానే కాంగ్రెస్ పార్టీ తరఫు బీఫామ్లు ఇస్తూ పోటాపోటీగా తన అభ్యర్థులను నిలిచి రెండు వర్గాలుగా అక్కడ బరిలో నిలబడ్డ పరిస్థితి. దీంతో అక్కడ జగిత్యాలలో ప్రధానంగా చూసుకున్నట్లయితే 23 స్థానాలు మున్సిపాలిటీలో, జగిత్యాల మున్సిపాలిటీలో 23 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. 15 స్థానాలు జీవన్ రెడ్డి వర్గం గెలుచుకున్నది, ఎంఐఎం పార్టీ గెలుచుకున్నది, ఇతరులు బీజేపీ గెలుచుకున్నది, బీఆర్ఎస్ గెలుచుకున్నది. దీంతో మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ ఎవరికి సరిపోవడంతో ఖచ్చితంగా జీవన్ రెడ్డి అక్కడ కీలకంగా మారిన పరిస్థితి. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలి అని అంటే, చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి తన వర్గం ఎవరైతే గెలిచారో వాళ్ళ మద్దతు అవసరము. ఇలాంటి తరుణంలో ఖచ్చితంగా జీవన్ రెడ్డి కూడా తన వర్గం మనుషులకే ఖచ్చితంగా చైర్మన్ పీఠం దక్కాలి అని చెప్పేసి జీవన్ రెడ్డి పట్టుబట్టడంతో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అటు రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీన్ని గమనిస్తున్న ప్రతి ఒక్కరూ కొంత ఉలిక్కిపాటుకు గురైన పరిస్థితి. జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది. జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారు, సీనియర్ నాయకులుగా ఉన్నారు. సంజయ్ ని వ్యతిరేకిస్తూ సంజయ్ పార్టీ కార్యక్రమాలు గాంధీ భవన్ కు ఎలా వస్తారు అంటూ గాంధీ భవన్ లో గతంలో మనం చూసుకోవచ్చు, దాన్ని విభేదించారు. గాంధీ భవన్ లో పెద్ద ఆందోళన కూడా చేశారు. కాంగ్రెస్ గాంధీ భవన్ లోకి ఎలా వస్తారు, పార్టీ మారిన వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన వ్యక్తి, నన్ను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి జగిత్యాలలో, అలాంటి వ్యక్తిని గాంధీ భవన్ లో ప్రత్యేక వ్యక్తిగత సమావేశాలలోకి ఎలా అనుమతిస్తారు అంటూ కూడా తన అసహనాన్ని వ్యక్తం చేసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మున్సిపాలిటీ, జగిత్యాల మున్సిపాలిటీ ఇప్పుడు తన వ్యక్తులకే చైర్మన్ పదవి దక్కాలి అని చెప్పేసి జీవన్ రెడ్డి పట్టుబట్టడంతో మొత్తానికి ఈ బాధ్యతని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అప్పచెప్పింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అందులో కరీంనగర్ సంబంధించిన మంత్రి, ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఈ బాధ్యతలను అప్పచెప్పింది. అంతేకాకుండా ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకులు సావంత్, దీంట్లో ముఖ్యంగా వీళ్ళకి సర్ది చెప్పే అంశం కావచ్చు, వీళ్ళని ఒప్పించే అంశం, వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిర్చే అంశాన్ని మాత్రం వీళ్ళకి అప్పచెప్పింది. ఇప్పటికే ప్రజాభవన్ వేదికగా, హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉండే ప్రజాభవన్ వేదికగా అక్కడ ఇప్పటికే జీవన్ రెడ్డి తన వర్గంతో గెలిచిన తన అభ్యర్థులు ఎవరైతే 14-15 మంది ఉన్నారో వాళ్ళతో నేరుగా ఒక బస్సులో ప్రజాభవన్ కి అయితే చేరుకున్న పరిస్థితి. ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ తో భేటీ అయ్యి, సావంత్ తో అలానే మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు, ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇదే అంశం పైన తన వర్గానికి మేరకు పీఠం, చైర్మన్ పీఠం ఇవ్వాల్సిందే అంటూ జీవన్ రెడ్డి పట్టుబడుతున్నారు. సంజయ్ ని సంధాయించే పని, అలానే ఇద్దరిని ఒక సయోధ్య కుదిర్చే అంశం పైన సీఎం రేవంత్ రెడ్డి అడ్లూరు లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటికే ప్రజాభవన్ లో మాత్రం సమావేశం అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ నాయకులు. జీవన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? మొదటి నుంచి జీవన్ రెడ్డి సంజయ్ ని వ్యతిరేకిస్తూ వచ్చిన విషయం పైన ఓవరాల్ గా చూస్తున్నట్లయితే మరి ఏఐసిసి ఇన్వాల్వ్ అయింది. అందులో సావంత్ కూడా, మీనాక్షి నటరాజన్ కూడా వాళ్ళు స్వయంగా తనతో చర్చిస్తున్నారు జీవన్ రెడ్డిని సయోధ్య కుదిర్చే విధంగా. అలానే ఈ ఏదైతే చైర్మన్ పీఠాన్ని తన వర్గానికి దక్కాలని ఏదైతే జీవన్ రెడ్డి పట్టుబడుతున్నారో, అంటే ఇప్పటికీ సంజయ్ కి సంబంధించి వర్గం 23 మంది కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా తన వరకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. తన సభ్యులతోటి అయితే మాత్రం మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. కానీ జీవన్ రెడ్డి సస్యమీర అనడంతో ఇప్పుడు మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది. దీనికి మాత్రం ప్రజాభవన్ వేదికగా మాత్రం ఈ చర్చ కొనసాగుతున్నది. మరి జీవన్ రెడ్డిని
సంజయ్ని సంధాయిస్తారా, మరి అందులో సయోధ్య కుదురుస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. కానీ జీవన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి తను వ్యవహరించిన తీరు అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సంజయ్ కాంగ్రెస్ లోకి రావడాన్ని తను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నేను ఇక్కడ నిలబెట్టిన వ్యక్తిని, సీనియర్ నాయకుడిగా ఉన్నాను, ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇతని మీద నేను పోరాటం చేసిన అనేక మార్లు అలాంటి వ్యక్తిని ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడాన్ని జీర్ణించుకోలేను అని చెప్పేసి మొదటి నుంచి తను పోరు చేస్తూ వస్తున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు మాత్రం తప్పని పరిస్థితులు జగిత్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి కాంగ్రెస్ అన్న నేపథ్యంలో ఖచ్చితంగా మరి జీవన్ రెడ్డి నిర్ణయం ఎలా ఉండబోతుంది, జీవన్ రెడ్డి పట్ల ఎలాంటి హామీ ఇస్తుంది కాంగ్రెస్ అధిష్టానం, ఫైనల్ గా మాత్రం మరి జగిత్యాలలో జీవన్ రెడ్డి తన మాట నెగ్గించుకుంటారా, తన మాట నిలబెట్టుకుంటారా, తన వర్గానికి సంబంధించిన వ్యక్తికే చైర్మన్ పీఠాన్ని ఇచ్చేలా తను మాట్లాడతారా, ఏం జరుగుతుంది అనేది మాత్రం చూడాలి. గతంలో కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ ఇదే జీవన్ రెడ్డి విషయంలో తన స్వయంగా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి కూడా అనేక మార్లు తనతో చర్చించారు, ఇదే విషయాన్ని కూడా చెప్పారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఆ బాధ్యతలు అప్పచెప్పడంతో సయోధ్య కుదిర్చే అంశం పైన జీవన్ రెడ్డి ససేమిరా అన్నారు. కానీ ఈ రోజు ప్రజాభవన్ వేదికగా తన మద్దతుదారులు తన వర్గం వాళ్ళు గెలిచిన వాళ్ళతో ఒక బస్సులో వాళ్ళని తీసుకుని ప్రజాభవన్ కి అయితే చేరుకున్న పరిస్థితి. మరి ఇక 16న బాధ్యతలు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు రాష్ట్ర వ్యాప్తంగా తెరలేపిన నేపథ్యంలో ఈ జగిత్యాల మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలంటే మరి జీవన్ రెడ్డికి పార్టీ నుంచి ఎలాంటి హామీ ఇస్తారు, సంజయ్ విషయంలో ఎలాంటి సయోధ్య కుదురుస్తారనేది మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చూడాలి సులత, మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం అనేది మరి కొద్దిసేపట్లో వెలువడనున్నది. థ్యాంక్ యూ శేఖర్.